పల్లవి మారిపోయింది. ఫ్యామిలీ మొత్తం సంతోషంలో ఉంది. ఇన్నాళ్లుగా దూరం దూరంగా ఉన్న వాళ్ళంతా ఒకటయ్యారు. కమల్ కూడా పల్లవిపై ప్రేమ కురిపిస్తున్నాడు. ఇన్నాళ్ళు ఇదేం పెళ్ళంరా బాబు అని బాధపడ్డ కమల్ పెళ్ళమంటే నీలా ఉండాలి అనేంతగా పల్లవికి దగ్గరయ్యాడు. ఇక అంతా ఆల్ హ్యాపీస్ అనుకున్నట్టు టైంలో పల్లవి గతాన్ని వెంటాడుతూ ఓ విలన్ వచ్చాడు. అతనే అశ్విన్. నేరుగా పల్లవి ఇంట్లో అడుగుపెట్టడంతో నేటి ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. ఆనందంలో అక్షయ్, శ్రీకర్, కమల్లు మందేస్తుంటే ముగ్గురు పిల్లలు ఎంట్రీ ఇస్తారు. వాళ్ళని చూసి భయపడిపోతుంటే మీరు ఎప్పుడో కానీ తాగరు కదా, వద్దు అని చెప్తే ఏ బయటికి పోయామో తాగుతారు. కాబట్టి ఈ సెలబ్రేషన్ మూడ్ని ఎంజాయ్ చేయండి అంటూ తాగడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. దాంతో అంతా కలిసి పార్టీని ఎంజాయ్ చేస్తారు. ఇక ముగ్గురు తాగి పడుకొని తెల్లవారినా నిద్రలేవరు. దాంతో ముగ్గురు పిల్లలు మజ్జిగ గ్లాసులతో లేపుతారు. తమ్ముళ్ళు తాగుతుంటే తప్పురా అని మందలించాల్సింది పోయి వాళ్ళతో కలిపి తాగుతారా అంటూ అక్షయ్కి క్లాస్ పీకుతుంది అవని. ఈ రోజు ఇంట్లో హోమం ఉంది, అది కూడా మీకు గుర్తులేదంటే పూజల కంటే మందు తాగడమే ఎక్కువైపోయింది మీకు అంటూ అక్షయ్పై బొంగమూతి పెడుతుంది అవని. ఇంతలో పల్లవికి కాల్ చేస్తుంటాడు అశ్విన్. ఆ ఫోన్ కాల్ చూడగానే కంగారు పడిపోతుంది. కాల్ కట్ చేసేస్తుంటుంది. అనంతరం కమల్కి తలపట్టేయడంతో ఆయిల్ రాసి మసాజ్ చేస్తుంటుంది పల్లవి. మా నోడికి స్వర్గంలో తేలినట్లుంటుంది, చాలా బాగుంది పల్లవి అంటూ తెగ ఎంజాయ్ చేస్తుంటాడు కమల్. వీణమిట్టినట్లు శుతిమెత్తగా మసాజ్ చేస్తుంటే ఎంత హాయిగా ఉందో తెలుసా. నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది. నీ గురించి నాకు ఏమనిపిస్తుందో తెలుసా. ఒకప్పుడు నిన్ను చూస్తే ఇదేం పెళ్ళాంరా బాబు అని అనిపించేది, కానీ ఇప్పుడు పెళ్ళామంటే ఇలా ఉండాలనిపిస్తోంది అంటూ పల్లవిని చేయి పట్టి మీదకు లాక్కుంటాడు కమల్. ఆ తర్వాత సుందరి గుండెలో నిండమంట అంటూ సాంగ్ వేసుకుంటారు. రొమాన్స్లో తేలిపోతారు. నువ్వు నన్ను ఇలా ప్రేమగా దగ్గరకు తీసుకొని ఎన్ని రోజులైందో బావా, నువ్వు ఇలా ప్రేమని చూపిస్తానంటే రోజు మసాజ్ చేస్తా అని అంటుంది పల్లవి. అవునా, అయితే నా ప్రేమని పీక్స్లో చూపిస్తా అని అంటాడు కమల్. నాకు కావాల్సింది కూడా అదే బావా, నాకు నీ ప్రేమ తప్ప ఇంకేం అవసరం లేదు అని అంటుంది పల్లవి. నీకు టన్నుల కొద్దీ నా ప్రేమని ఇస్తాను అంటూ పల్లవిని దగ్గరకు తీసుకుని ముద్దాడబోతాడు కమల్. ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంది. అశ్విన్ పేరు కనిపించగానే కంగారైపోతుంది పల్లవి. రా పల్లవి, నా మూడ్ పోకుండా వచ్చాయని అంటాడు కమల్. ఈ రోజు హోమం ఉంది బావా, వెళ్ళి రెడీ అవ్వు అని పంపించేస్తుంది. వీడు మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నాడు అంటూ భయపడుతూనే ఉంటుంది పల్లవి. ఇక అంతా హోమంకి రెడీ కాగా సడన్ దర్శనమిస్తాడు. నేరుగా ఇంటికి రావడం చూసి హడలెత్తిపోతుంది పల్లవి. మరి అశ్విన్ పల్లవితో పాటు అవని ఫ్యామిలీకి ఎలాంటి జలకిచ్చాడో తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం.